హాయ్ గైస్, వెల్కమ్ టు ఎల్పీ ఆన్ వీల్స్. కంపెనీ ఇచ్చిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనే యూట్యూబ్ వీడియోస్ ప్లే చేయాలి అనుకుంటున్నారా? అది కూడా రూట్ చేయకుండా, ఎక్స్ట్రా డివైస్ లేకుండా. దెన్ ఫాలో దీస్ 2 సింపుల్ స్టెప్స్. ఫస్ట్లీ ఆండ్రాయిడ్ ఆటోలో ఒక ఫీచర్ ఎనేబుల్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ ఆటో అని సెర్చ్ చేసి ఆ ఆప్షన్స్ ఓపెన్ చేసి కంప్లీట్గా స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మనకి వర్షన్ అండ్ పర్మిషన్ ఇన్ఫో అని ఉంటుంది. దాని మీద మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేస్తే మనకి డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది. వన్స్ ఎనేబుల్ అయిన తర్వాత మనం టాప్ రైట్ సైడ్ లో ఉన్న 3 డాట్స్ ని క్లిక్ చేస్తే డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి మనం అన్నోన్ సోర్సెస్ మీద చెక్ చేయాలి. దెన్ ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏ బ్రౌజర్ ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి క్రోమ్ ఓపెన్ చేసి ఏ బ్రౌజర్ గిట్ హబ్ అని సెర్చ్ చేస్తే ఒక గిట్ హబ్ అఫిషియల్ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ రిలీజెస్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఆ రిలీజెస్ లోకి వెళ్ళి మనం .apk ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా లాస్ట్ లో ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఇన్స్టాల్ చేసేసి బ్రౌజర్ ని ఓపెన్ చేసేసుకోవచ్చు మీ మొబైల్లో. వన్స్ ఓపెన్ అయిందంటే సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కార్ ని ఈ మొబైల్ తో ఆండ్రాయిడ్ ఆటో ద్వారా కనెక్ట్ చేసి ఆ యాప్ కనిపిస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం ఏ బ్రౌజర్ అని ఇక్కడ చూడొచ్చు. సో ఆ ఏ బ్రౌజర్ ని ఓపెన్ చేసి యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీకు అక్కడ క్లిక్ చేయగానే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు ఎంత హ్యాపీగా ప్లే అవుతుందో. ఫుల్ మోడ్లో పెట్టుకోవచ్చు. సపోజ్ ఈ బ్రౌజర్ కనపడట్లేదు అంటే మీరు ఒకసారి ఆండ్రాయిడ్ ఆటోని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. స్టిల్ మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే కమెంట్లో మెన్షన్ చేయండి, ట్రబుల్ షూట్ చేద్దాం.